తెలుగు రాష్ట్రాల మధ్య మరో పర్యాటక కేంద్రం రాబోతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కొత్త హంగులతో ఐకానిక్ వంతెన రాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రిడ్జిపై రెండు ప్రాంతాల వాదన ఎలా ఉంది, కేంద్రం ఆలోచన ఎలా ఉంది? హ్యావ్ ఎ లుక్. ఏపీ తెలంగాణ సరిహద్దు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం సోమశిల దగ్గర కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణమవుతోంది. భారత్ మాల పరియోజన పథకంలో భాగంగా 1200 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మిస్తోంది కేంద్రం. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల బైపాస్ రోడ్డు వరకు మొత్తం 174 కిలోమీటర్ల మేర NH-167 నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇందుకు అన్ని డిజైన్లు పూర్తయ్యాయి. రెండు కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్ బ్రిడ్జి మాదిరిగా రెండు వైపుల పెద్ద టవర్లు నిర్మించనున్నారు. ఈ రెండు టవర్లకు కేబుల్స్ బిగించి వంతెన ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ డిజైన్లకు ఓకే చేసింది. మరోవైపు తెలంగాణలో కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు హైవే పనులు కొనసాగుతున్నాయి. సంగమేశ్వరం నుంచి ఆత్మకూర్, అక్కడి నంద్యాల వరకు పనులు ఉండనున్నాయి. రోడ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాలను కలిపే బ్రిడ్జిని సాధారణంగా కాకుండా పర్యాటక ఆకర్షణగా ఐకానిక్ వంతెనగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిద్ధేశ్వరం సోమశిల మధ్య దాదాపు 2 కిలోమీటర్ల మేర ఐకానిక్ బ్రిడ్జి ఉండబోతోంది. బుల్ ఆధారిత సస్పెన్షన్ వంతెనగా నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి DPRను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర సర్కార్ నల్లమల ప్రాంతంలో శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ చూసేందుకు వచ్చే పర్యాటకులకు వంతెన ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. బ్రిడ్జిపై ప్రత్యేక అద్దాల నడక దారిని ఏర్పాటు చేయబోతున్నారు. ఆలయం శిఖరం రూపంలో పైలాన్ LED లైట్లు వెలుగులతో నిర్మించనున్నారు. ఐకానిక్ వంతెనను 2.5 ఏళ్లలో పూర్తి చేయబోతున్నారు. మరోవైపు బ్రిడ్జిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తీగల వంతెన స్థానంలో బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించాలని కొందరు, అలుగు నిర్మించాలని మరికొందరు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. సిద్ధేశ్వరం సోమశిల ప్రాంతాల మధ్య కృష్ణానదిపై అలుగు నిర్మిస్తే రాయలసీమ జిల్లాలకు నీరందుతుందన్న వాదన ఉంది. ఇదే విషయాన్ని గ్రహించిన ఆంగ్లేయులు కృష్ణానదిపై సర్వే చేశారని చరిత్ర చెబుతోంది. అప్పటి రాయలసీమ గవర్నర్ సర్ మెకంజీ సిద్ధేశ్వరంలో రెండు కొండల మధ్య 1/2 కిలోమీటర్ మేర అలుగుతో కూడిన వంతెన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారని తెలుస్తోంది. 2007 పుట్టి ప్రమాదం తర్వాత తీగల వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల రాయలసీమ పర్యటనకొచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై రాయలసీమ మేధావులతో చర్చించారు. అలుగు నిర్మిస్తే 60 నుంచి 70 TMCల నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు తాగునీరు అందుతుందని గడ్కరీ దృష్టికి మేధావులు తీసుకెళ్లారు. అలుగు నిర్మాణం సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి. చివరికి కేంద్ర ప్రభుత్వం ఐకానిక్ వంతెనకే మొగ్గు చూపింది. బ్రిడ్జి ప్రపంచంలోనే రెండో అతి పెద్దదిగా, దేశంలోని తొలి వంతెనగా నిలువబోతోంది. అయితే కేంద్రం నిర్ణయంపై రాయలసీమ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోమారు పనులను అడ్డుకునేందుకు ప్రజా సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి.